శివుడికి ఎందుకు సార్ అభిషేకాలు అంటే అంత ఇష్టం? ఎన్ని అభిషేకాలు చేస్తారు? శివుడు అభిషేకాలలో ప్రత్యేకంగా ఏ దేవుడికైనా కానీ అభిషేకాలు చేస్తాం, కానీ శివుడికి మాత్రమే అభిషేక ప్రియుడు అనే నామం. అవును, అభిషేక ప్రియుడు. ఆయనకు మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతో మొట్టమొదట మన దగ్గర ఉన్నటువంటిది పంచభూతాలలో నుండి ఒకటి నీరు. ఆ యొక్క నీళ్ళతో అభిషేకం చాలా స్వామి. అందులో చెప్తారు ఏంటంటే శివుడికి నీళ్ళు, భస్మము, అలాగే బిల్వపత్రము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఇంతే. వీటితో స్వామివారిని పూజిస్తే అది శ్రావణ మాసమైనా, కార్తీక మాసమైనా, శివరాత్రి అయినా, ఏ రోజైనా కానీ సరే ప్రత్యేకంగా మనం ఎన్ని అభిషేకాలు చేసినా చేయకున్నా స్వామివారికి ఒక చెంబడి నీళ్లు పోసి భస్మము, గంధము, పత్రము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం పెడితే ఆ స్వామివారు సంతోషం. అంతేకాని మనము కొన్ని వేలు పెట్టి పూలమాలలు తేవాల్సిన అవసరం లేదు. పంచలు, వస్త్రాలు కొన్ని వేలు పెట్టి తేవాల్సిన అవసరం లేదు. ఆయనకు కావాల్సినదల్లా కూడా భక్తితో ఒక చెంబెడు నీళ్లు మాత్రం, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆయన మనకు భక్తి శ్రద్ధలు ఎలా అయితే ఉంటాయో ఆ స్వామివారికి ఆ భక్తి శ్రద్ధలతో ఒక చెంబడు నీళ్లు పోసి ఆయనను హరహర మహాదేవ శంభో శంకర అంటే చాలు, ఆయన ప్రీతికరం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ వీటికి రకరకాల పేర్లు కూడా పెడతారు స్వామి. ఎన్ని రకాల అభిషేకాలకి పేర్లు ఎందుకు వచ్చినాయి? ఏమేమి అభిషేకాలు ఉంటాయి? అభిషేకాలు మనకు ముఖ్యంగా మనకు పంచామృత అభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వీటితో. తర్వాత పంచోపచారాలు, పసుపు, కుంకుమ, విభూతి, గంధము, అక్షతలు. తర్వాత పంచపల్లవాలు, తర్వాత పంచ ఫలాలు. ఎన్ని రకాలు కావాల్సి వస్తే అన్ని రకాల స్వామివారికి అభిషేకాలు చేయొచ్చు. అవి ప్రీతికరమైనటువంటి ద్రవ్య అభిషేకాలు. ఓకే, అవి ద్రవ్యాలతో కూడుకున్నటువంటి. అలాగే అభిషేకాలలో నామాలు. అవును, వాటిలో రుద్రాభిషేకం, అవును, నమకము చమకంతో రుద్రాభిషేకం. తర్వాత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం. తర్వాత పార్థివ లింగాభిషేకం. అలాగే మనకు మహలింగార్చన, సహస్రలింగార్చన, ఇలా చాలా రకరకాల అభిషేకాలు ఉన్నాయి ఆ స్వామివారికి. అందుకే కదా చెప్పాం మనం అభిషేక ప్రియుడు. కాబట్టి ఇన్ని రకాల అభిషేకాలు ఆయనకు చేస్తూ ఉంటాం.